రాఘవం దశరథాత్మజమప్రమేయం. రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః. శ్రీరాముడు తన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ తన వారిని అందరినీ కూడా రక్షిస్తూ ఉంటాడు. వేదముల తత్వాన్ని, వేదాంగముల తత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు. ఆయన ధనుర్వేదమందు కూడా పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ గలవాడు అని ఈ శ్లోక తాత్పర్యం చెప్తున్నది. ఈ శ్లోకంలో పరిపాలకుని లక్షణాలు చెప్పబడ్డాయి. రాజు అనేవాడు తన ధర్మాన్ని చక్కగా పాటిస్తూ ఉండాలి కదా. తనను ఆశ్రయించిన వారిని అందరినీ కూడా రక్షించాలి. ప్రజల చేత కూడా ధర్మాచరణ చేయించాలి. శ్రీరాముడు ఉత్తమ పాలకుడు కనుకనే స్వధర్మాన్ని ఆచరించి తన వారిని రక్షించుకున్నాడు. తనను ఆశ్రయించుకున్న వారిని కూడా రక్షించుకున్నాడు. శరణాగత రక్షణమే తన వ్రతంగా గలగ విశేష ధర్మాన్ని విశేషంగా రక్షించుకున్నాడు కదా. ప్రజల వర్ణాశ్రమ ధర్మాలను కూడా రక్షించాడు. ధర్మాలు చెప్పేటువంటి సమయంలో అందరూ పండితులుగా ముందుకొస్తారు. కానీ వాటి యొక్క ఆచరణ విషయంలో మాత్రం కొందరే కనిపిస్తారు. శ్రీరామచంద్రుడు మాత్రం అలా కాదు. తాను ఆచరించి ఇతరుల చేత ఆచరింపజేస్తూ ఉంటాడు. అందుకే రాముడు చేసినట్లు చెయ్యాలి అని అంటారు. కృష్ణుడు చెప్పినట్లు చెయ్యాలి అనే మంచి మాట లోకంలో నిలిచిపోయింది. రక్షిత స్వస్య ధర్మస్య అంటే శ్రీరాముడు తన ధనస్సును రక్షించుకునేవాడు అని అర్థం కూడా ఇక్కడ. అంతేకాదు ధనస్సును, రథాలను, సారథిని, గుర్రాలను కూడా, ఛత్రాన్ని, పతాకాన్ని కూడా రక్షించుకుంటాడు. అంతటి వాడిని అతిరథ శ్రేష్ఠుడు అంటారు. తన వారి మీద ఆయన చూపేటువంటి కరుణ గొప్పదని చెప్పబడింది. శ్రీరాముడికి వేదముల తత్వం కూడా బాగా తెలుసు, వేదాంగముల తత్వం కూడా తెలుసు. వేదం అంటే సకల ధర్మాలను తెలిపేది. అది ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదమని 4 విధాలు. ఈ వేదార్థాలను కూడా తెలుసుకోవటంలో వేదాంగాలు సహాయపడతాయని చెప్తున్నారు. వేదాంగాలంటే శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అని 6 విధాలు. శిక్ష అనేది వేదంలోని అకారాది అక్షరాలకు స్థానాన్ని, స్వరాదులను బోధిస్తుంది. కాబట్టి వ్యాకరణం వేద శబ్దం యొక్క సాధుత్వాన్ని తెలుపుతుంది. ఛందస్సు పద్య లక్షణాలను కూడా తెలుపుతుంది. నిరుక్తము వర్ణాగము, వర్ణలోపాన్ని తెలుపుతుంది. జ్యోతిషము వేదం చెప్పినట్లుగా కర్మానుష్ఠానాన్ని ఏ సమయంలో చేయాలి అని నిర్ణయిస్తుంది. కల్పము వేదం చెప్పినటువంటి అనుష్ఠాన క్రమాన్ని కూడా చెబుతోంది. శ్రీరాముడు నేర్పరి కనుకనే ఆయనకు 18 విద్యాస్థానములు ఆయన స్వామికి దొరికాయి. ఆయనకు ధనుర్వేదమందు గలటువంటి జ్ఞానం అసాధారణమైనటువంటిది. ధనుస్సును ఎలా పట్టుకోవాలా, బాణాన్ని ఎలా సంధించాలా, లక్ష్యాన్ని చేరేటట్లుగా ఎట్లా బాణ ప్రయోగం చేయాలో ఆమె మన ప్రభు రాముడికి బాగా తెలుసు. ధనుర్వేదము ఈ విషయాల్ని చెబుతుంది కదా. ధనుర్వేదము క్షత్రియులకు అత్యంత ప్రధానమైనటువంటిది. శ్లోకంలో ధనుర్వేదే నిష్ఠిత అని ప్రయోగించబడడం వల్ల ధనుర్వేదంలో పాటుగా ఆయుర్వేదము, గాంధర్వ వేదము, అర్థశాస్త్రం అనేటువంటి 3 ఉపవేదాలను కూడా గ్రహించాలి. అంటే శ్రీరాముడికి ఈ 4 ఉపవేదాల్లో కూడా ప్రావీణ్యం ఉన్నదని చెప్పి మనం తెలుసుకోవాలి. శ్రీరామానుగ్రహంతో సద్గుణాలు వృద్ధి చెందుగాక. సీతారామాభ్యాం నమః.